సీనియర్ పొలిటీషియన్ కరీంనగర్ మేయర్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. భారత రాష్ట్ర సమితిని వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. కాంగ్రెస్లో కీలకమైనటువంటి పదవులు అనుభవించారు. కాంగ్రెస్ పార్టీకి బాయ్ చెప్పి బీఆర్ఎస్ మేయర్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణం? నేను కాంగ్రెస్ కంటే ముందు ఏబీపీలో పనిచేసిన. ఏబీపీకి మాతృ సంస్థనే బీజేపీ. అంటే నాది ఫస్ట్ పార్టీ బీజేపీ నాది. దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన. కాంగ్రెస్లాగా పనిచేసిన, కష్టపడి పనిచేసిన. కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్ చేసిన. బీఆర్ఎస్లో 5 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసిన. కార్పొరేటర్ ఉండుకుంటూ కార్యకర్తగా పనిచేసిన, ఏ పదవి పైన. తర్వాత 5 సంవత్సరాలు కేసీఆర్ గారు మెచ్చి వినోద్ కుమార్ గారి యొక్క దీవెనతోటి నాకు మేయర్ పదవి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. నేను మేయర్ అయితే వాళ్ళకి రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతా అనుకున్నారు. ఏమనుకున్నారు, వాళ్ళ డమ్మి క్యాండిడేట్ పెట్టి మరి రాజకీయం అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆదించి నాకు అవకాశం ఇచ్చింది. 5 సంవత్సరాలు మేయర్గా అందరి సహకారంతో పనిచేసిన. కరీంనగర్ నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన అనే సంతృప్తి నాకున్నది. నేను మేయర్ అయిన తర్వాత బండి సంజయ్ గారు నాకు పూర్తిస్థాయిలో సహకరించారు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడం కావచ్చు. దానివల్ల కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగింది. ఈ అభివృద్ధి కొనసాగాలి కాబట్టి ఇక్కడ బండి సంజయ్ గారి యొక్క నాయకత్వం ముఖ్యం కాబట్టి, వారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి కరీంనగర్కు నిధులు వాడితోటి వస్తాయన్న ఆశతోటి, బీజేపీతో డెవలప్ అవుతున్న నమ్మకంతో కరీంనగర్ అభివృద్ధి జరగాలని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతాను. భారతీయ జనతా పార్టీ నేతల నుంచి, ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ దగ్గర నుంచి ఏదైనా అష్యూరెన్స్ వచ్చిందా మీకు? ఎలాంటి అష్యూరెన్స్ లేదు. నేను పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పినప్పుడు వారు వెల్కమ్ చేసిండ్రు. ఇలాంటి నాయకుడు పార్టీకి వస్తే మాకు మంచిది అని చెప్పిన కార్యకర్తగా పనిచేస్తా. నాకు పార్టీ ఏదైనా అవకాశం ఇస్తుంది, లేకపోతే లేదు. దేని గురించి ఆలోచించో, దేని గురించి ఆశపడనే పోవడం లేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా 5 సంవత్సరాలు నేను, నా భార్య ఇద్దరం కార్పొరేటర్లో ఉన్నాం. అయినా కూడా కార్యకర్తగానే పనిచేసినాం, ఏ పదవి అయిపోయినా కూడా. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత మేయర్ అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు బీజేపీలో ఎలాంటి వితౌట్ కండిషన్ జాయిన్ అవుతా ఉన్నాం కార్యకర్త. స్మార్ట్ సిటీ పనుల్లో అనేక అవకతవకలు జరిగాయి, అవినీతి అక్రమాలు జరిగాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికే భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. వెన్నుపోటు పొడిచారు సునీల్ రావు అని చెప్పేసి, మేయర్ సునీల్ రావు పదవీకాలం అయిపోయింది అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్కి చెందినటువంటి నేతలు చేస్తలేరు పాపం, వాళ్ళతో చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు జీర్ణించుకోలేక అభద్రతా భావంతో చేస్తూ ఉన్నారు. నేనేమన్నా చేసే వాళ్ళ గురించి బాధపడతలేను. నేను నోరిపితే ఆ పెద్ద నాయకుడు, చేయించే నాయకుడు తలకాయ పెట్టుకోవడానికి కూడా స్థలం ఉండదు. కరీంనగర్లో రోడ్డు మీద తిరగడానికి కూడా సిగ్గుపడాలి. ఆ పెద్ద నాయకుల అవినీతి అక్రమాల చిట్టా మీ దగ్గర ఉందా? నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. నేను మాట్లాడితే వాస్తవాలు ఉంటాయి. నేను చాలా వాటికి గత 10 సంవత్సరాలుగా చూసుకుంటూ వచ్చిన. నేను ఎందుకంటే నాకు సంబంధం లేని విషయాలను కలగజేసుకున్నా. నాకు ఆ క్యారెక్టర్ అది. కానీ అన్ని విషయాల గురించి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఎక్కడేం జరిగింది తెలుసు. ఎక్కడ శాండ్ క్వారీల లెవెల్ ఉన్నారు, ఎక్కడ చెక్ డ్యామ్ల లెవెల్ ఉన్నారు, ఎక్కడ రివర్ ఫ్రంట్ లెవెల్ ఉన్నారు, ఎక్కడ ఏ కాంట్రాక్ట్ లెవెల్ ఉన్నారు, R&B కాంట్రాక్ట్ల లెవెల్ ఉన్నారు, ఎక్కడ 1 జీవో లెవెల్ ఎవరు ఆస్తులు సంపాదించారు, ఎక్కడ ఏం చేసారు, ఎంత అభివృద్ధి జరిగింది నాకు అన్నీ తెలుసు. ఎవరు చేసారు చెప్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడడం మొదలు పెడితే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిపోతారు. అంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం. ఎందుకంటే నేను పార్టీని వీడిన వెంటనే బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశం లేదు. నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉంది. నేను విమర్శ చేస్తామని ఆలోచన ఈ విధంగా పిచ్చి పిచ్చి కూర్తలు కూస్తే తప్పకుండా నేను స్పందిస్తాను. అప్పుడు మాట్లాడినప్పుడు ఏం సమాధానం చెప్తారో కూడా చూస్తాను. మీతో పాటు ఎంతమంది కార్పొరేటర్లు వస్తారు? ఒక్క కార్పొరేటర్ కూడా రమ్మని అడగలే. నేను అందరికీ మెసేజ్ పెట్టినా నేను జాయిన్ అవుతున్నా, ఇన్ని రోజులు నాకు సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరం కలిసి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసినాం. ఈ అభివృద్ధి కొనసాగాలని బీజేపీలో జాయిన్ అవుతున్నా అని చెప్పి మెసేజ్ పెట్టినా. ఎవరన్నా టైంకి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. నేను ఎవరు కూడా వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడగలే. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల నుంచి మీకు ఇప్పటికే ఫోన్ కాల్ వస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఎట్లా మీరు మాట్లాడారు? నా నిర్ణయం చెప్పిన. కరీంనగర్ నగరం అభివృద్ధి ఇంపార్టెంట్ నాకు. నేను కరీంనగర్ నగరంలో పుట్టినా, కరీంనగర్లోనే ఉంటా, కరీంనగర్ నగరంలో చస్తా. కాబట్టి కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగాలి. అది బండి సంజయ్ కుమార్ వాళ్ళు జరుగుతుందని చెప్పి ఆలోచనతో పోతున్నా చెప్పిన. ఆల్ ది వెరీ బెస్ట్. సో మొత్తం మీద తన మాతృ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి సంస్థ ఏబీవీపీ నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం వల్లనే నేను అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారాను. ప్రజల సంక్షేమమే తనకి ఇంపార్టెంట్, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండడానికే
తాను నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.